జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో వచ్చేటువంటి మకర సంక్రాంతి పర్వదినాన మీరందరూ కూడా చిన్న పరిహారం ఇది చేసినట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాలు కూడా ఇంట్లో తొలతూగుతాయి. మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? అందులోనూ ఈ యొక్క వృషభ రాశి గురించి మనం మాట్లాడుకుందాం. పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, విదేశానం మీకు సమస్యలున్నా, చదువులో మీరు ఉత్తీర్ణులు అవ్వలేకపోయినా, మతిమరుపు ఉన్నా, మీకు లవ్ సక్సెస్ అవ్వట్లేదా? ఏదైనా సమస్య ఉందా? ఆర్థికంగా ఎంత చేసినా కూడా ఇబ్బంది పడుతున్నారా? ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నారా? సొంత ఇల్లు కావాలా? మీ అందరికీ కూడా చిన్న పరిహారం చేసుకోండి సంక్రాంతి పర్వదినాన. అవేంటంటారా? మీకు కాలం చేసినటువంటి పూర్వీకులు లేదా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, బంధువులు ఎక్కడో దగ్గర మీకు తెలిసిన వారు చాలామంది ఎన్నో సంవత్సరాల క్రితమో, పోయిన సంవత్సరమో, అంతకుముందో మీకు గుర్తున్న వారు కాలం చేసి ఉంటారు కదా. వారందరి పేరు తలుచుకొని ఎక్కడైనా సరే ఒక నలుగురికి భోజనం పెట్టండి. దాని వలన మీకు అన్ని రకాల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ఆలయంలో నవగ్రహాల మండపం ఉంటుంది. అక్కడ నవధాన్యాలు ఒక పావు కిలో, నల్ల నువ్వులు, నల్ల మినుములు పావు కిలో మొత్తం 750 గ్రాములు తీసుకొని ఏదైనా నవగ్రహాల మండపంలో మీరు నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఇవన్నీ కూడా దాని మీద ఉంచడంతో మీకు ఉన్నటువంటి దారిద్ర్యమే కాదండి, పితృదోషాలు కూడా మీకు తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా ఆ ఒక దేవాది దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద వీక్షిస్తూ అన్ని రకాలు కూడా బాగుండేదానికి ఉంటుంది. ఇంకా కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది అనుకుంటే కనుక ఎక్కడైనా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. వారు ఇచ్చేటువంటి పరిహార మార్గాల్ని సంప్రదించి చేసినట్టయితే కనుక ఆ పరిహార మార్గాలు వీక్షించినట్టయితే మీకు సానుకూల వాతావరణం రానున్నటువంటి 2027 సంవత్సరం లోపు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి జాబ్ పరంగా కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, అన్ని రకాలుగా బాగుండేదానికి ఆస్కారికంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.